తెలంగాణలో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది వర్షపాతం? రానున్న 3 రోజులు అంటే ఈరోజు భారీ వర్షాలు, రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలకు కూడా వార్నింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇవి ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లోనే దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీనికి కారణం మనకి వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టం నుంచి 7.4 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉండి ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉంది. దీనివల్ల మనకి ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉండి మాయిశ్చర్ అక్యుములేషన్ ఉండి ఈ జిల్లాలో వర్షపాతం ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు చూసినట్టయితే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షానికి, రేపు చూసినట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఇటు పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఉండే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాదు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతంలో భారీ వర్షానికి అవకాశం ఉంది. వాటికి మనము ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎల్లుండి చూసినట్టయితే మనకి మళ్ళీ ఉత్తర తెలంగాణలోని ఒక 3-4 జిల్లాలకి అతి భారీ వర్షము, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షంకి అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు మనకి సెంట్రల్ తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమయ్యి లైట్ టు మోడరేట్ రెయిన్ వరకే మనకి ప్రస్తుతం అవకాశం కనిపిస్తుంది. అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వర్షపాతం చాలా తక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తాను? మనకి జూన్ నెలలో యాక్చువల్గా నార్మల్ రెయిన్ఫాల్ కూడా తక్కువే ఉంటుంది. మనకి జూన్ నెల నార్మల్ రెయిన్ఫాల్ అంటే 30-40 సంవత్సరాల సగటు రెయిన్ఫాల్ వచ్చి మనకి 13 సెంటీమీటర్లు. అయితే ఈసారి మనకి 11.5 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చింది. 15% మనకి లోటు ఉంది. అయితే జూన్ నెల వర్షపాతాన్ని పెద్దగా మనం కంపేర్ చేయము, ఎందుకంటే జూన్ నెలలో 2 వారాల వరకు మనకి జనరల్గా మాన్సూన్ ప్రవేశించడానికే లేట్ అవుతుంది. ఆ తర్వాత మాన్సూన్ సెట్ అయ్యి ఫ్లో అవ్వడానికి కూడా పెద్ద టైం పడుతుంది. కాబట్టి జూన్ నెలని పెద్దగా మనం పరిగణలోకి తీసుకోము. జూలై, ఆగస్టు నెలలో యాక్చువల్గా మనకి తెలంగాణలో వర్షాకాలం అంటే బాగా వర్షాలు పడే నెలలు. సో ఈ నెలలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న దాన్ని బట్టే మనకి ముందు పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నెల మంత్లీ ఫోర్కాస్ట్లో కూడా మనకి ఇంచుమించుగా నార్మల్ రెయిన్ఫాల్. అయితే తెలంగాణలో వివిధ ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో సాధారణ వర్షపాతం లేదా సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉండగా, దక్షిణ తెలంగాణ, పశ్చిమ తెలంగాణలోని జిల్లాల్లో లోటు 30 నుంచి 40% వరకు లోటు ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మా 33 జిల్లాల సగటు తీసుకున్నట్టయితే ఇంచుమించుగా నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. కానీ దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ పడిపోయి మిగిలిన జిల్లాలు అసలు పడకపోయినట్టయితే అది కూడా ప్రాబ్లమే. సో ఓవరాల్గా జూలై నెలలో కూడా మనకి కొంత వర్షపాతంలో ఇబ్బందులు అనేవి తప్పదు. అంటే రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు చాలా వరకు కూడా పంటలు వేసే రైతులకు ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? మనకి ఎల్నినో ప్రభావం ఉంటుంది. దీనివల్ల పంటలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి మనం గత 2 నెలల నుంచి కూడా రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల ముఖ్యంగా ఎక్కువ తడి కావాల్సిన పంటలు, అలాగే ఎక్కువ పీరియడ్ పట్టే పంటలు వేసుకున్నట్టయితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వరికి ముఖ్యంగా చాలా నీరు కావాలి, అలాగే చాలా పీరియడ్ కూడా పడుతుంది. సో ఈసారి వరిని తగ్గించుకోమని మనం గత 2 నెలల నుంచి కూడా చెప్తున్నాము. హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి డైలీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా మేఘామృతమే ఉంటుంది. సాయంత్రం సమయంలో కొంత వర్షపాతం అంటే గాల్లో ఎక్కువగా వీస్తున్నాయి. అంతేకాకుండా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వర్షం కురవట్లేదు. సో దీనికి సంబంధించి మనకి మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ఈ తేమగాళ్ళు ఉన్నప్పటికీ దీన్ని ట్రిగ్గర్ మెకానిజం లాగా ఏదైనా సిస్టమ్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఈ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణ మీద ఉంటుంది. అట్లా కాకుండా పశ్చిమ తెలంగాణ, మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతము, మనకి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఏదైనా అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టయితే మనకి ఈ సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ మీద కూడా ప్రభావం ఉండి ఈ తేమగాళ్ళు మరింత ఉధృతమయ్యి
వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి అటువంటి సిస్టమ్, ఈ ఉన్న సిస్టమ్ కూడా మనకి ఉత్తర తెలంగాణకే దగ్గరగా ఉన్నందున ఉత్తర తెలంగాణలోనే భారీ వర్షాలకి అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే ఇప్పుడు మాన్సూన్ గాలుల్లో తేమ ఉన్నప్పటికీ అది సఫిషియెంట్ కాదు, మనకి వర్షం పడాలంటే ఇటువంటి సిస్టమ్ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి టెంపరేచర్లు కొంచెం పెరిగిన చోట ఈ అవైలబుల్ తేమ సాయంత్రానికి ఈ వేడిగాలుల వల్ల పైకి పోయి మేఘాలు ఏర్పడి కొద్దిపాటి వర్షం, లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ అట్లాంటివి పడే అవకాశం ఉంటుంది. రానున్న 3 రోజుల పాటు అంటే ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్, హరికృష్ణ.